వెల్కమ్ టు డైలీ ట్రేడ్స్ అండ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో. ఎస్టర్డే మేము సెన్సెక్స్కి ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో చేసాం. ఒకసారి వినండి. నెక్స్ట్ టైం కనుక మంచి బ్రేక్ డౌన్ ఇస్తే మీరు ఒక సబ్జెక్ట్ చూడండి. మోతే రేపు గ్యాప్ అప్ అవుతుంది. ఇవి మన చూడండి, ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అవుతుంది. ఆల్రెడీ ఒక బ్రేక్ డౌన్ వచ్చింది, వెంటనే రివర్సల్ ఫామ్ అయింది. నెక్స్ట్ టైం బ్రేక్ డౌన్ ఇస్తే ఒక సెల్ సైడ్ ప్లాన్ చేయమని చెప్పాం. బట్ ఇక్కడ సెల్ సైడ్ ప్లాన్ చేసి ఛాన్స్ ఇవ్వలేదు. అలానే గ్యాప్ అప్ అవుతుందని చెప్పాం. ఈరోజు సెన్సెక్స్ 300 పాయింట్స్ గ్యాప్ అప్ అయింది. చూడండి ఒకసారి, 300 పాయింట్స్ గ్యాప్ అప్ అయింది. అలానే ఫస్ట్ క్యాండిల్లో హ్యూజ్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. ఫస్ట్ క్యాండిల్లో హ్యూజ్ సెల్లింగ్ ప్రెజర్. అలానే టెలిగ్రామ్లో మెసేజ్ పెట్టాము, ఒకసారి చూపిస్తారు చూడండి. 9:34కి పెట్టాను. టుడే నిఫ్టీ ఓపెన్ యాజ్ ఎ గ్యాప్ అప్ యాజ్ వి టోల్డ్ ఇన్ ఎస్టర్డే ప్రీ మార్కెట్ అనాలిసిస్, షోయింగ్ సైడ్ వేస్, వెయిట్ ఫర్ ద డోజీ క్యాండిల్ బ్రేక్అవుట్. వీ కెన్ సీ ఏదర్ సైడ్ మూవ్మెంట్ ఆఫ్టర్ బ్రేక్. ఈ డోజీ క్యాండిల్ని బ్రేక్ చేసిన తర్వాత ఏ సైడ్ బ్రేక్అవుట్ అయితే ఆ సైడ్కి మీరు ట్రేడ్ ప్లాన్ చేయని చెప్పాను. ఈరోజు అంతా సైడ్ వేస్లో ఉంది. చూడండి, ఏ సైడ్ కూడా మూవ్ అవ్వలేదు. ఈరోజు ఆప్షన్ సెల్లర్స్ డే అనమాట. ఎవరైతే ఆప్షన్ సెల్ చేసి ఉంటారో వాళ్ళ ప్రీమియం ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. ఒకటి కాల్ ఒకటి పుల్ సెల్ చేసి ఉంటే. అలానే 1 minute టైమ్స్ నుంచి చూద్దాం, ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటాయేమో స్కాల్పింగ్కి. ఈరోజు లైవ్ రాలేదు. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ యూజ్ రెడ్ క్యాండిల్, నేను క్యాప్చర్ చేయలేం. అలానే అంత సైడ్ వైజ్ మార్కెట్. 3 PM చూసుకున్నా కూడా 3 PM ఒక బ్రేక్ డౌన్ ఇచ్చింది, బట్ బ్రేక్ డౌన్ ఫెయిల్యూర్ అయింది. మీకు దీన్ని క్యాప్చర్ చేసినా కూడా మీకు హ్యూజ్ ప్రాఫిట్స్ రావు. అప్పటికి ప్రీమియం 0.05కి మోస్ట్లీ దగ్గర అయిపోయి ఉంటుంది. ఒక 4-5 రూపీస్ ఉంటుంది. ఇది ఎంత పంప్ అయినా కూడా మీకు 4-5 రూపీస్ కంటే ఎక్కువ రాదు. మీరు 1000 లాట్స్ 2000 లాట్స్ పెడితే మీకు అప్పుడు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, బట్ దీనిలో ఎక్కువ ప్రాఫిట్ రాదు. సైడ్ వేస్లో ఉంది మార్కెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ట్రేడ్ చేయకూడదు. ఇది సెన్సెక్స్ది. అలానే గోల్డ్ చూద్దాం. ఈరోజు గోల్డ్లో అప్ సైడ్ ఒక సప్లై ఫామ్ అయింది, సప్లై జోన్ 50 minute టైం ఫ్రేమ్లో. అప్ సైడ్ ఒక స్ట్రాంగ్ సప్లై జోన్ ఉంది చూడండి, స్ట్రాంగ్ సప్లై జోన్. టచ్ అవ్వగానే రివర్సల్, మళ్ళీ టచ్ అవ్వగానే రివర్సల్. అలానే ఈరోజు న్యూ స్టేట్మెంట్ ప్లాన్ చేసాం డౌన్ సైడ్కి, అది కూడా టార్గెట్ రీచ్ అయిపోయింది. మళ్ళీ హ్యూజ్ డంప్ వచ్చింది. బిట్కాయిన్ చూసుకుంటే ఈరోజు బిట్కాయిన్ సైడ్ వేస్, బిట్కాయిన్ ప్యారలల్ లైన్ మధ్యలో ఉంది. ఈ మొమెంటం వచ్చేసి 7 తర్వాత వచ్చింది. మార్నింగ్ అంతా సైడ్ వేస్లో ఉంది మార్కెట్. ఈ బ్రేక్ డౌన్ వచ్చి సెల్ చేసినా కూడా మీకు మంచి ప్రాఫిట్ వచ్చాయి. ఓకే, అలానే మండే మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీకి ఒక ప్రీ మార్కెట్ అనేది చూద్దాం. మిడ్ క్యాప్ ఇప్పుడు ప్రస్తుతం సైడ్ వేస్లో ఉంది. అలానే డౌన్ సైడ్ నుంచి ఒక 10 లైన్ లాగినా కూడా ఒక డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. అలానే డౌన్ సైడ్ సపోర్ట్ కూడా ఉంది. ఇది కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అయితే వెయిట్ చేయండి. ఒక ట్రెండింగ్ మార్కెట్ తర్వాత ఒక సైడ్ వేస్ మార్కెట్ ఉంటుంది. ఆ సైడ్ వేస్ తర్వాత మళ్ళీ వాల్టైల్ మార్కెట్ ఉంటుంది. కొంచెం వాల్టైల్ మార్కెట్లో మీకు అప్ సైడ్ ప్లాన్ చేసిన డౌన్ సైడ్ ప్లాన్ చేసిన కన్ఫామ్గా స్టాప్ లాస్ హిట్ అవుతుంది. కన్ఫామ్గా దీన్ని అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే వెయిట్ చేయండి. డౌన్ సైడ్ బ్రేక్అవుట్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ బ్రేక్అవుట్ అయింది. మోస్ట్లీ ఇది రిటెస్ట్ చేసి మళ్ళీ అప్ సైడ్ పోవచ్చు. డౌన్ సైడ్కి మోస్ట్లీ ప్లాన్ చేయొద్దు, ఎందుకంటే ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది నిఫ్టీ మిడ్ క్యాప్. అలానే ఫారెక్స్లో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాం. మా అకౌంట్ దగ్గర ఓపెన్ చేసుకుంటే ఫ్రీ ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్, అలానే ఒక ఫ్రీ స్ట్రాటజీ కోర్స్ ప్రొవైడ్ చేస్తాం. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత డౌన్ సైడ్ ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ని ఫిలప్ చేయండి. బై గైస్, టేక్ కేర్.